ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, కీర్తనలు గ్రంథము 90వ అధ్యాయము 15వ వచనము. నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడనుభవించుచున్న ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖించేవారు ధన్యులు అంటే విచారంగా ఉండేవారే నిజంగా ఆనంద స్థితిలో ఉన్నవారు అని చెప్పడం లాంటిది ఇది. యేసుక్రీస్తు వారు ఇక్కడ తన ప్రసంగంలో దుఃఖించడానికి ఇస్తున్న స్థానం వల్ల ఇది ఆయన ఉపదేశాలన్నిటిలోనూ ప్రాథమిక విషయమని, ఆయన రాజ్యము కట్టబడ్డ పునాదిలో ఒక ముఖ్యమైన రాయి లాంటిదని చూడగలము. ఎవరైతే తమ ఆధ్యాత్మిక దరిద్రాన్ని, తమ పాపాలను, భ్రష్ట స్వభావాన్ని గుర్తిస్తారో అలాంటి వారు దుఃఖపడతారు. తాము అలాంటి పాపాత్ములమని శోకిస్తారు. బహుశా రాను రాను మానవజాతి అంతా పడిపోయిన విచారకరమైన భ్రష్ట స్థితిని బట్టి విలపిస్తారు. యేసుక్రీస్తు చెప్తున్నది ఇహలోక దుఃఖము. అంటే మనుషులకు తాము కోరినది దొరకనందువల్ల వారికి కలిగే స్వార్థపూరితమైన దుఃఖం గురించి కాదు. ఏదో నష్టపోయినందుకు, ఏదో విషయంలో ఆశాభంగం చెందినందుకు అనుభవించే దుఃఖం గురించి కాదు యేసుక్రీస్తు చెప్పేది. అలాంటి లౌకిక దుఃఖము చావును కలిగిస్తుంది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.